మాజీ ముఖ్యమంత్రి జగన్పై వ్యంగ్యాస్త్రాలు విసిరారు బుల్లితెర నటుడు కిరాక ఆర్పి. నెల్లూరులోని అల్లీపురం వద్ద నిర్మించిన టిడ్కో నివాసాలను బీజేపీ నేతలతో కలిసి ఆయన సందర్శించారు. అక్కడ ఉన్న సౌకర్యాలు, అధ్వానంగా ఉన్న ఇళ్లను పరిశీలించారు. పేద సీఎం అని చెప్పుకునే జగన్ రిషికొండను బద్దలు కొట్టి ప్యాలెస్ కట్టుకున్నాడని, అందులో బాత్రూమ్ విలువే ₹1 కోటి పైగా ఉందన్నారు. పేదలు తలదాచుకునే టిడ్కో ఇళ్లను 5 ఏళ్ల కాలం పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అర్హులైన వారికి టిడ్కో ఇళ్లను అందించబోతున్నట్లు ఆర్పి తెలిపారు. పగిలిపోవడం వీటన్నిటికీ మళ్ళీ ఇప్పుడు డబ్బు ఉండేది. మన టిడ్కో ఇల్లు అల్లీపురంలో ఒక 15,000కు పైన టిడ్కో ఇల్లు ఉన్నాయి. అందులో 100% అయినట్టు ఉన్నాయి, 90% అయినట్టు ఉన్నాయి, అప్పుడే స్టార్ట్ అయినట్టు కొన్ని ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇలా చూడండి, ఏమాత్రం అభివృద్ధి చేయకపోగా, పేదవాళ్ళకి ఇవ్వకపోగా చూడండి, ఇవన్నీ అధికార దుర్వినియోగం, ఇచ్చలవిడిగా కొట్టేయడం చూడండి, ఇదంతా పగిలిపోవడం వీటన్నిటికీ మళ్ళీ ఇప్పుడు డబ్బులు పెట్టాలి. సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన డబ్బులు మొత్తాన్ని పక్కదో పట్టించేసి ఈరోజు కనీసం చూడండి నీట్గా చంద్రబాబు గారి హయాంలో నీట్గా ఈ విండోలకి ఈ గ్లాసులు పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 90% గ్లాసులు పగిలిపోయినాయి. చూడండి ఈ కలర్ ఎవరిదండి, ఇది చూసారా? వీటి కలర్లకి ప్రభుత్వ కార్యకలాపాలకి, ప్రభుత్వ కార్యాలయాలకి, ప్రభుత్వానికి సంబంధించిన మిగతా ఏదైతే భవనాలు ఉంటాయో వాటికి ప్లస్ వీటికి టిడ్కోయిలు, లక్షల టిడ్కోయిలకు కలిపి కొన్ని అంటే 300 కోట్ల రూపాయల పైచిలకు ప్రభుత్వ ధనాన్ని, ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేయడం జరిగింది. మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్లో లక్షల టిడ్కో ఇల్లు ఉన్నాయి. చంద్రబాబు గారు బడుగు బలహీన వర్గాల వారికి, పేద ప్రజలకి, వాళ్ళకి రోడ్డు పక్కన పడుకోకుండా కనీస సదుపాయాలు ఉండి ఆడవాళ్ళ మానాలకి రక్షణగా ఉండేటట్టు మంచిగా 500 రూపాయలతో, 25,000 రూపాయలతో, తక్కువ డబ్బులతో తీసుకొని ఏదో ఇల్లు కట్టాడు. అలానే అల్లీపురం దగ్గర 15,000 ఇల్లు పైచులుకున్నాయి. వాటిల్లో 100% అయిపోయినట్టున్నాయి, ఎనక చూస్తే 90% అయిపోయినట్టున్నాయి, 10% అయినట్టున్నాయి. అన్నిటినీ కూడా ఆ రోజు ప్రభుత్వం నుంచి పక్కకెళ్ళిన తర్వాత, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం ఇవి మేము కట్టామని చెప్పుకోవడానికి 300 కోట్ల రూపాయల పైచులకు కలర్లకి, అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి వేసే కలర్లకి, ప్రభుత్వ కార్యాలయాలకు వేసే కలర్లకి ఖర్చు పెట్టారు తప్ప కనీసం ఒక డ్రైనేజ్ కానీ, ఒక నీటి సదుపాయం కానీ, ఒక జేసీబీ పెట్టి ఆ మట్టిని దొప్పించడం కానీ, ఈ రోజు లోపలికి వెళ్తే ఆ రోజు కట్టింది తప్ప ₹1 కూడా పెట్టుబడింది లేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బులు కూడా సొంత లాభాలకి, నిధుల్ని పక్కకి జరపడం జరిగింది. ఈరోజు మొత్తం పగిలిపోయి ఉన్నాయి. అంటే నేను చెప్పేది ఏంటంటే 25 లక్షల లీటర్లు పట్టేటువంటి ఈ 2 రాష్ట్రాల్లో లేనటువంటి అతిపెద్ద వాటర్ ట్యాంక్ ఈ టిడ్కో 15,000 ఇళ్లకు ఇవ్వడం జరిగింది. అది కూడా ఎలా అయితే స్టార్ట్ చేసి ఫినిష్ చేయబోయారో దాన్ని కూడా అలానే వదిలేశారు. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, ప్రజావేదిక కావచ్చు, ఋషికొండ కావచ్చు, టిడ్కో ఇల్లు ఈ రోజు గుడివాడలో కూడా 8,000 టిడ్కో ఇల్లు ఉంటే 6,000 ఇచ్చి అందులో ఈ రోజు డ్రైనేజ్ లేదు, వాటర్ ప్రాబ్లం, అసలు లోపల కూడా పడుకోలేని పరిస్థితి.